మరియు మా సినిమాలకు కొన్ని మేనేజర్గా చేసిన మా ఇప్పుడు నాతో ప్రొడ్యూసర్ సెక్టార్లో ఈసీ మెంబర్గా ఉన్న ఎస్వి రావు గారు భవంతి 108 అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈరోజు లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి అతిథులుగా వచ్చిన సురేందర్ రెడ్డి ఫిలిం ఛాంబర్ జాయింట్ సెక్రటరీ గారు, సాయి వెంకట్ గారు, అలాగే మోహన్ గౌడ్ గారు, ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ, హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మా మిత్రులు ఒక మంచి సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకొని మంచి సినిమాగా వచ్చి వారికి మంచి లాభాలు వచ్చే విధంగా సినిమా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా చేయగలుగుతారనే నమ్మకం నాకు ఎలా ఉందంటే, ఆయన ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి ఉండి మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి మంచి బడ్జెట్లో మంచి సినిమాని చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మంచి సినిమాలు చేసే చిన్న సినిమాలకి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే రిలీజ్ అయిన చాలా సినిమాలు పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతూ ఉన్నాయి. సబ్జెక్ట్ బాగా ఉంటే డెఫినెట్గా సినిమా హీరో ఎవరైనా చూడకుండా సినిమాలు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రయత్నంగా ఈ కొత్త బ్యానర్ మీద స్టార్ట్ చేశారు. ఇది ఒక మంచి కథ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్య అర్రర్ సినిమాలు అన్నీ వచ్చినాయి, రొటీన్గా ఉన్నాయి. అవి అసలు దీంట్లో అర్రర్, సస్పెన్స్, రొమాన్స్ అని ఉంటుంది. కానీ అర్రర్ అనేది సెకండ్ ఇంటర్వెల్ బ్యాక్ వరకు ఎవరికి తెలియదు. ఈ సినిమా ఒక సైలెంట్ లవ్ మీద వెళ్తుంటుందండి, లవ్ అండ్ కామెడీ మీద. తర్వాత ఈ సినిమాని ఒకే షెడ్యూల్లో గూడూరు అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఈ నెల 26 నుంచి నెక్స్ట్ మంత్ 26 లోపు కంప్లీట్ చేయాలనేది నా ప్లాన్. తర్వాత గూడూరులో ఎస్వి కాలేజీలో మేము ఈ షూటింగ్ అంతా ప్లాన్ చేసాము. తర్వాత అక్కడ గూడూరు పరిసర ప్రాంతాలు, సముద్రం, ఆ ప్రాంతాలు చేశాము. తర్వాత ఈ సినిమాకి నాకు మంచి ఒక నంద్యాల సంతోష్ అనే ఒక రైటరు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథకి ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైనప్పటికీ కూడా నాకు తెలిసిండి కూడా మళ్ళీ ఈ సినిమా నేను టేక్ ఓవర్ చేసి కథాపరంగా చాలా బాగా ఉంది, దీన్ని ఎలా అయినా కొత్త మొత్తం న్యూ ప్యాడింగ్ అయితేనే దీన్ని సినిమా చూడగలరు అనే ఉద్దేశంతో ఒక న్యూ ప్యాడింగ్ గురించి, ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళని గురించి, ఒక హీరోయిన్స్ గురించి మేము ఇంకా సెర్చింగ్లోనే ఉన్నాము. అది అంతా ఓకే అయితే ఈ మంత్ 26 నుంచి ఒకే షెడ్యూల్ పూర్తి చేయడానికి ఆవిష్కరణకి చీఫ్ గెస్ట్గా వచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి, సురేంద్ర రెడ్డి గారికి, సాయి వెంకట్ గారికి, మోహన్ గౌడ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ చిత్రం ప్రత్యేకంగా లొకేషన్ చూసాం, చాలా లొకేషన్. గూడూరులో ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కేఆర్ రెడ్డి గారు, పి చంద్రశేఖర్ గారు కలిసి అక్కడ ఎస్వి ఫిల్మ్ అకాడమీ పెట్టారు. దాంట్లో కొంత ఆర్టిస్టులని అంతా చేసి దాదాపు గ్రౌండ్ వర్క్ బాగా చేశాము. ఈ 26 నుంచి ఈ షూటింగ్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నామండి. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాం.